శ్రియకాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈనాటి విశేషం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం, కలు వెంకటనాయక. ఆ క్షేత్రం తిరుమల. అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ప్రతిరోజు కూడా నిత్యము కళ్యాణం జరిపించుకునేటటువంటి వైభవం ఆ తిరుమల శ్రీనివాసునికే స్వంతం అని చెప్పుకోవాలి. ఎన్ని దేవాలయాలు ఉన్నా, ఎంత కోట్ల దేవతలు ఈ దేశంలో ఉన్నా, అన్నింటికీ కూడా శిఖరాయమానంగా అందరి చేత కొలువులు అందుకుంటూ, అందరి చేత నమస్కారములు స్వీకరిస్తూ అందరినీ అనుగ్రహించేటటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ప్రత్యేకించి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తాం మనం. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా శనివారం నాడు దీపారాధన కూడా చేస్తాం. ఎందుకని అంటే దీపం జ్యోతి పరబ్రహ్మం అని ధర్మం చెబుతుంది. స్వామి దైవం ఏ విధంగా ఉన్నా కూడా, ఏ రూపంలో ఉన్నా కూడా, అంటే అది విగ్రహం కావచ్చు, చిత్రపటం కావచ్చు, చేతికి పెట్టుకునే ఉంగరం కావచ్చు, లేదా ఎక్కడైనా ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి కావచ్చు, వీటన్నింటికంటే కూడా మించి ఊరేగింపులో పాల్గొనేటటువంటి ఉత్సవమూర్తి కావచ్చును. ఏ విధంగా చూసినా స్వామి యొక్క ఆకార విశేషాంశాలు ఎలాంటివి అంటే మన మనసులో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకునేవి అని చెప్పాలి. కన్నులు మూసుకుంటే కనిపించేటటువంటి కమనీయ స్వరూపము స్వామి దివ్యమంగళ స్వరూపం కనుక ఆ స్వామిని ఇలా మనం శనివారం నాడు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం అని స్తోత్రం చేస్తూ ఉంటాం. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆయన హృదయం ఆ స్థానంలో కూర్చొని అక్కడి నుంచి తదేకం నిరంతరం స్వామివారి వదనార విందాన్ని చూస్తూ లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రో విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఇలా ఆ స్వామిని నిరంతరం చూస్తూ ఉంటుంది. ఇలాంటి స్వామి స్వరూపాన్ని మనం దర్శిస్తే మన ఇల్లాలు కూడా నిరంతరం మన పైన ధ్యానం నిమగ్నాలై ఉండాలి. మన కుటుంబం మన మాట వినాలి. మనమంతా కూడా ఒకటిగా ప్రవర్తించాలి. ఒకే వాక్యంతో ఏకరూపతతో ప్రవర్తించాలి. ఇక్కడ మన కుటుంబం అంటే నేను, మా ఇల్లాలు, మా పిల్లలు, మా బంధువులు అంత మాత్రమే కాకుండా అంతకంటే కూడా మించి నా ప్రాంతం, నా రాష్ట్రం, నా దేశం, ప్రపంచం, ఇలా విశ్వమానవాళి విస్తృతపరుచుకుంటూ పోతే వసుధైవ కుటుంబకం అనేటటువంటి సూక్తిని సార్థకం చేసిన వాళ్ళం అవుతాం, నిజం చేసిన వాళ్ళము అవుతాం. కాబట్టి మనం ఏది కోరుకున్నా కూడా లోకా సమస్తాః సుఖినో భవంతు అనే సంకల్పం చేయాలి. స్వార్థం కాకుండా పరార్థంతో ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు అంటుంది భగవద్గీత. ఏం చేసినా ఇతరులకు ప్రయోజనం కలిగించేది ఇది మహనీయులు చేస్తూ ఉంటారు. ఏం చేసినా ఇతరులకు ప్రయోజనం కలగాలి, నాకు ప్రయోజనం కలగాలి, మనమంతా ఇలా 2వ స్థితిలో ఉందాం. ఏం చేసినా నాకు మాత్రమే ప్రయోజనం కలగాలి, ఇది 3వ స్థితి, దౌర్మార్గ్య స్థితి. ఏం చేసినా ఎవరికీ ప్రయోజనం లేకుండా ఉండాలి, ఇది వృథా దండగమారి పనులు చేసేవారి పని. కనుక ఇలా 3, 4 స్థితుల్లో కాకుండా 1వ స్థితిలో గొప్పవాళ్ళు ఉంటారు. మనం వీలైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో 2వ స్థితి, ఏం చేసినా కూడా లోకానికి క్షేమం కలగాలి, మనకు కూడా కాస్తో కూస్తో క్షేమం కలగాలి అట్లుగా ఉభయతారకంగా ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేద్దాం. అందరికీ ఆనందం కలగాలి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరిపైన అనుగ్రహం కురిపించాలి అని కోరుకుంటూ శుభమస్తు.